హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కార్తిక్ నాగిడి, ద ఫౌండర్ ఆఫ్ సాస్ట్రా ట్రేడింగ్ కమ్యూనిటీ. గైస్, ఆల్రెడీ నిన్న వీడియోలో ఈరోజు ట్రేడ్ ప్లాన్ చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనం మైల్డ్ కన్సాలిడేషన్ నుంచి ఒక మైల్డ్ బేరిష్ వ్యూ అయితే మనం అకార్డింగ్ టు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. అండ్ మార్కెట్ కూడా కంప్లీట్ కన్సాలిడేట్ అవుతూ డౌన్ ట్రెండ్లో అయితే ట్రావెల్ అయింది. సో అండ్ ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ తగ్గట్టుగానే సో రేపటికి ఎలా ప్లాన్ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ లైవ్ మార్కెట్లో కూడా ఎవరైతే ఈరోజు విజిట్ చేస్తారో డెఫినెట్లీ లైవ్ మార్కెట్లో మనం కంప్లీట్గా మార్కెట్ సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నిన్న మనం ఏదైతే ట్రేడ్ ప్లాన్ రెడీ చేస్తున్నామో అకార్డింగ్ టు దట్ ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ కూడా చేశాను కంప్లీట్గా. సో వీ ట్రేడెడ్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ సమ్వేర్ క్లోజ్ టు 4 lakhs క్యాపిటల్తో మనం చేస్తే లైక్ యూ కెన్ సీ ది క్యాపిటల్. సో మనం యూజ్ చేసిన జస్ట్ 4 lakhs క్యాపిటల్ మాత్రమే. అండ్ వీ మేడ్ లైక్ అడ్జస్ట్ చేసిన ప్రాఫిట్స్, బేసిక్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ బుక్ చేసిన ప్రాఫిట్ అనేది సమ్వేర్ క్లోజ్ టు 4,300 వరకు మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. సో విచ్ ఈజ్ నియర్లీ 1%. సో ఎవ్రీ వీక్ మనం ఒక 1% టార్గెట్ ప్లేస్ చేసుకుంటాం. ఈ వీక్ 1% ఈ ఒక్కరోజు వచ్చేసింది. సో అకార్డింగ్ టు దిస్ ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ తగ్గట్టు రేపేం అర్థం చేసుకోవాలి, అంటే రేపు మార్కెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నిన్న ఫామ్ అయిన క్యాండిల్ ఏంటి, మనకి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ విచ్ ఈజ్ ఏ బేరిష్ క్యాండిల్. దట్ టు ఫామ్ అయిన లొకేషన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి మనం బేరిష్ వ్యూతో ఉన్నాం. అండ్ ఈ రోజు నిన్న ఏదైతే ప్లాన్ చేసుకున్నామో, ఎప్పుడైతే నిన్న డేలో బ్రేక్ అవుతుంది అనుకున్నామో మార్కెట్లో కొంత కరెక్షన్ వస్తుంది అనుకున్నాం. అఫ్కోర్స్ మార్కెట్లో కరెక్షన్ వచ్చింది, కానీ సమ్హౌ ఒక వాలటైల్ మూమెంట్స్ అయితే వచ్చింది. డెఫినెట్లీ ఆప్షన్ బయర్కి అయితే ఐ డోంట్ ఫీల్ దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే ఆఫ్ ది మార్కెట్. అంటే ఈవెన్ ఆప్షన్ బయర్ ఎంత ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకున్నా సరే డెఫినెట్లీ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. కొంత వాలటైల్ మూమెంట్స్ అయితే వచ్చింది, బట్ కన్సాలిడేట్ అవుతూ ఓవరాల్గా డౌన్ ట్రెండ్లో ట్రావెల్ అయింది. సో ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ మనం ఏం అర్థం చేసుకోవాలి. సో ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ని మీరు సింపుల్గా నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఏదైతే యాక్టివిటీ జరిగిందో దానికి కంటిన్యూషన్ కింద అర్థం చేసుకోండి. బికాజ్ నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి మార్కెట్స్ ఒక ఫాల్ వచ్చింది. అండ్ ఈరోజు మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా సస్టైన్ అవడానికి ట్రై చేసింది, బట్ ఇమీడియట్గా ఫాల్ కంటిన్యూ అయింది. సమ్వే క్లోజ్ టు ఫాల్ అనేది 16,120 వరకు ఫాల్ జరిగి మళ్ళీ అగైన్ మార్కెట్ స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అగైన్ ఫాల్ కంటిన్యూ అయింది. సో విచ్ క్లియర్లీ ఇండికేట్స్ డౌన్ ట్రెండ్ మనకి బేసిక్గా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ డౌన్ ట్రెండ్ ట్రావెల్ అవుతుంది. బికాస్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది డౌన్ ట్రెండ్ కదా. సో ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేసే స్ట్రక్చర్, మార్కెట్ ఫాల్ అయ్యి కొంత రీటెస్ట్ జరిగి మళ్ళీ ఫాల్ కంటిన్యూ అవుతుంది. ఈ లో బ్రేక్ అయిపోయింది కంప్లీట్గా. సో ఫాల్ కంటిన్యూ అవడానికి ప్రాబబిలిటీ ఉంది కాబట్టి రేపటికి ట్రేడ్ ప్లాన్లో కూడా ఈవెన్ రేపు కూడా మనం ఇదే బేరిష్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ నుంచి మనం ఇది అర్థం చేసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, లైక్ ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ 3:30కి రీఫ్రెష్ అయింది. సో 3:30కి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మీరు కనుక క్యాల్కులేట్ చేసుకుంటే పీసీఆర్ రేషియో అబ్జర్వ్ చేసుకోండి గైస్. పీసీఆర్ రేషియో సమ్వేర్ క్లోజ్ టు లైక్ పుట్ సైడ్ 18 lakhs ఉంది, కాల్ సైడ్ 21 lakh ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు లైక్ నియర్లీ 18.04 డివైడెడ్ బై 21.78, 0.8 ఉంటుంది. సో పీసీఆర్ రేషియో 0.8 ఉందంటే విచ్ ఈజ్ నియర్లీ కొంత బేరిష్ మొమెంటం. ఈవెన్ పీపుల్ బిల్డ్ చేసిన ఓపెన్ కాంట్రాక్ట్స్ బట్టి కూడా వాళ్ళు కూడా మైల్డ్ బేరిష్ సెంటిమెంట్తోనే లైక్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు. అండ్ ఇంపార్టెన్స్ లెవెల్స్ విల్ బి అకార్డింగ్ టు దిస్. అంటే ఈవెన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా మనకి టెక్నికల్ చార్ట్ కొంత బేరిష్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా బేరిష్ వ్యూతోనే ఉంది కాబట్టి అకార్డింగ్ టు దిస్ మనం రేపటి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ది లెవెల్స్, మీరు ఇక్కడ డ్రాయింగ్స్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ రీటెస్ట్ అయింది కదా, మార్కెట్ ఫస్ట్ ఫాల్ అయింది కదా, ఫాల్ అయ్యి రీటెస్ట్ అయింది. ఈ రీటెస్ట్ లెవెల్ ఎక్కడి వరకు అయిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. బికాస్ ఫిబోనాచి లెవెల్స్ కనుక మీరు డ్రా చేసుకుంటే సమ్వేర్ క్లోజ్ టు ఎగ్జాక్ట్గా మనకి ఫాల్ ఇక్కడ వరకు ఫాల్ అయింది కదా, ఇక్కడ వరకు ఫాల్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ 50% రీట్రేస్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ కంటిన్యూ అయింది. సో ఫిబోనాచి కూడా ప్రాపర్గా రెస్పెక్ట్ చేసింది గైస్. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ సైన్. సో డెఫినెట్లీ అండ్ ఈరోజు మీరు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ కూడా ఐడెంటిఫై చేయాలి. బికాజ్ మార్కెట్ ఈరోజు ఫస్ట్ టైం డే హై ఏదైతే ఫామ్ అయిందో మళ్ళీ అదే లెవెల్కి మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక స్ట్రాంగ్ బౌన్స్ వచ్చేసింది. సో ఈవెన్ ఫస్ట్ మార్కెట్ మైల్డ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్, ఫస్ట్ మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, కరెక్షన్ వచ్చింది, మళ్ళీ కన్సాలిడేట్ అవుతూ స్లోగా ట్రావెల్ అయ్యి సమ్వేర్ క్లోజ్ టు ఆల్మోస్ట్ 1 o'clockకి మళ్ళీ ఎప్పుడైతే ఈ లెవెల్ని టచ్ అయిందో మళ్ళీ స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చేసింది. సో డెఫినెట్లీ అందుకని రేపు మనం ఏదైతే హైలైట్ చేసుకున్నామో ఈ లెవెల్ని స్ట్రాంగ్గా కన్సిడర్ చేసుకోవాలి. 16,260 ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ టుమారో. ఓకే, అండ్ ఇంపార్టెన్స్ ఇంకా అప్సైడ్ బేసిక్గా రెసిస్టెన్స్ లెవెల్స్కి వచ్చేసరికి సమ్వేర్ క్లోజ్ టు 16,260 మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు. అండ్ తర్వాత 16,350 ప్లస్ 350 పైన 350 ఆర్ 360 నుంచి 440 వరకు
లైక్ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో దిస్ ఈస్ ద థింగ్. అప్సైడ్ మనకి ఈవెన్ అప్సైడ్ వ్యూ కనుక అప్సైడ్ మార్కెట్ వెళ్తే మనం అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. బట్ మార్కెట్ అనేది మనం ఏదైతే నేను ఒక సపోర్ట్ లెవెల్ మెన్షన్ చేస్తున్నామో సమ్వే క్లోజ్ టు 16,150 నుంచి 200 వరకు మనం ఒక సపోర్ట్ లెవెల్ అనుకున్నాం కదా, ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ దాని కింద క్లోజింగ్ జరిగింది కాబట్టి రేపటికి ఈ లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పటి నుంచి ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్లీ రేపు ఇదంతా మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ జోన్ అంతా, సో ఈ జోన్ మనం ఒక నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకున్నాం. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈవెన్ ఈ లెవెల్ వైపు, ఈ జోన్ వైపు ట్రావెల్ అయితే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి రిజెక్షన్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో అండ్ ఈవెన్ మార్కెట్ నిన్న బేరిష్ ట్రెండ్ని కంటిన్యూ చేసింది కాబట్టి సో రేపు కూడా మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇదే రేంజ్లో ట్రావెల్ అవడానికి హై ఛాన్స్ ఉంది గైస్. సో అకార్డింగ్ టు దస్ మీరు ఈ లెవెల్స్ దగ్గర అబ్జర్వ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లెవెల్. అండ్ డౌన్ సైడ్ లెవెల్ వచ్చేసరికి సమ్వే క్లోజ్ టు 15,920 నుంచి 15,980, సమ్వే క్లోజ్ టు 16,000 వరకు కూడా మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఈ రేంజ్ మధ్యలో మార్కెట్ ట్రావెల్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది కాబట్టి సో అకార్డింగ్ టు దిస్ మీరు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోండి. ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి అకార్డింగ్ టు మార్కెట్ సెంటిమెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ టుడేస్ ప్రైస్ యాక్షన్, రైట్? బట్ మీరు కనుక బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ నేను ఒకటి మెన్షన్ చేసుకున్నాం కదా, ఆ రెసిస్టెన్స్ నుంచి ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. కానీ ఈరోజు జరిగిన కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నిన్న జోన్లోనే జరిగింది కంప్లీట్గా. లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ ద ఇన్సైడ్ బార్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎనీథింగ్. నిన్న డే రేంజ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ డే రేంజ్లోనే ఈరోజు మ్యాక్సిమం ప్రైస్ యాక్షన్ జరిగింది కాబట్టి రేపు డెఫినెట్లీ అండ్ మోర్ ఓవర్ ఈ రోజుకి నిన్నటికి కామన్గా లో పాయింట్ ఒకటే. సో దిస్ ఈజ్ ద లోయెస్ట్ పాయింట్ విచ్ ఈస్ 34,100 అనుకుందాం క్లోజ్ టు. సో 34,100 కనుక బ్రేక్అవుట్ అయితే డెఫినెట్లీ మనం మార్కెట్లో ఫర్దర్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఈరోజు నిఫ్టీలో వచ్చినంత ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో అయితే రాలేదు. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్. కంపారిటివ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంత కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ 2 days నుంచి లో సేమ్ లెవెల్ కాబట్టి వన్స్ ఈ లెవెల్ బ్రీచ్ అవుట్ అయితే కనుక మనం డెఫినెట్లీ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్స్ గో బ్యాక్ టు ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా లెట్స్ పీసీఆర్ రేషియో చెక్ చేసుకోండి. లైక్ పుట్ సైడ్ 10 lakhs ఉంది, కాల్ సైడ్ 11 lakhs విచ్ ఈస్ ఇండికేట్స్ 0.9 ఉంటుంది పీసీఆర్ రేషియో, విచ్ ఇండికేట్స్ కొంత మైల్డ్ అంటే ఈరోజు జరిగిన యాక్టివిటీ బట్టి ఈవెన్ డే క్లోజింగ్ బట్టి కూడా కొంత మైల్డ్ కన్సాలిడేషన్ ఆర్ మైల్డ్ నెగిటివ్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెగిటివ్ ట్రెండ్ కూడా ఎప్పుడు ఈ రోజు డేలో ఎగ్జాక్ట్లీ 34,121 కింద మనం స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే చూడొచ్చు. అండ్ ఒకసారి మనం 5 minutes టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే లెవెల్స్ని లైక్ విత్ డ్రాయింగ్స్ కూడా చెక్ చేసుకుందాం. యా యూ కెన్ అబ్జర్వ్ ఈవెన్. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు మర్చిపోద్దు. ఈవెన్ మార్కెట్ కనుక ఇఫ్ ఇన్ కేస్ నిన్నలో ఈ రోజులో కనుక బ్రేక్అవుట్ అయితే ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతుంది అనుకున్నాం. కాకపోతే ఎప్పుడైనా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గైస్. ఒక లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందని మాత్రం మీరు ఇమీడియట్గా సెల్ ఆఫ్ చేయొద్దు. నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ మూవ్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఇమీడియట్గా మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇమీడియట్ నిన్న మాట్లాడుకున్న సపోర్ట్ లెవెల్. సో బ్యాంక్ నిఫ్టీకి నిన్న ఏదైతే సపోర్ట్ లెవెల్స్ మెన్షన్ చేస్తామో సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దట్ లెవెల్స్ బికాస్ ఈరోజు మార్కెట్ కంప్లీట్గా కన్సాలిడేట్ ఈ రేంజ్లోనే కన్సాలిడేట్ అయిపోయింది కాబట్టి సో సేమ్ లెవెల్స్ ఈ రోజు కూడా మనం మాట్లాడుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు డేలో బ్రేక్ అయినంత మాత్రం మీరు ఇమీడియట్గా షార్టింగ్ పొజిషన్స్ తీసుకోవద్దు అంటిల్ ఆర్ అన్లెస్ ఈ జోన్ కూడా బ్రేక్అవుట్ అయ్యేంత వరకు. ఎగ్జాక్ట్లీ సో ఎగ్జాక్ట్ లెవెల్స్ విల్ బి 33,900 అండ్ 34,000. సో కంప్లీట్గా ఇదంతా నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి. సో ఈ 1000 పాయింట్స్ని సో 33,900 కింద మాత్రమే మార్కెట్ క్లోజింగ్ జరిగితే మనం హ్యూజ్ సెల్ ఆఫ్ చూడొచ్చు. సో దాని కింద మాత్రమే మీరు షార్టింగ్ పొజిషన్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్ ఈ లెవెల్ బ్రేక్ చేసినా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ జోన్ నుంచి రిజెక్షన్ ఫేస్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఈ లెవెల్ రేపు కంప్లీట్గా రేపు మార్కెట్ని డిసైడ్ చేసే ఇంపార్టెంట్ జోన్ అనమాట ఇది. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు డే హై కంప్లీట్గా ఈ జోన్ అంతా కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బికాజ్ మార్కెట్ ఈ జోన్ నుంచి స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది కదా. సో లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ 34,520. సో అకార్డింగ్ టు దిస్ యూ కెన్ ప్లాన్ యువర్ ట్రేడ్స్. సో బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఫాలో అండి మార్కెట్ సెంటిమెంట్ బికాజ్ ఓవర్ నైట్లో పొజిషన్స్ ఆర్ మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్గా చేంజ్ అయిపోవడానికి హై ఛాన్సెస్ ఉంది. అండ్ ఒకసారి నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే 16,200 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ బికాజ్ ఈరోజు మ్యాక్సిమం గేమ్ మొత్తం కంప్లీట్గా ఈ లెవెల్ చుట్టూనే జరిగింది. అంటే దీనికి ఆల్మోస్ట్ 70 points పైన 70 points కింద అప్ అండ్ డౌన్ ఇక్కడ మాత్రం గేమ్ ప్లే జరిగింది విచ్ ఇండికేట్ 16,200 దగ్గర మ్యాక్సిమం
కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కూడా కంప్లీట్గా స్ట్రాడిల్ బిల్డ్ చేశారు. ఈవెన్ రేపు కూడా మార్కెట్ బై ఎనీ ఛాన్స్ ఇది హైయర్ లెవెల్ నుంచి వచ్చినా లోవర్ లెవెల్ నుంచి వచ్చినా 16,200 దగ్గర మనం ఒక బిగ్ గేమ్ ప్లే అయితే మనం చూడొచ్చు రేపటికి. సో దీన్ని కూడా ఒక ఇంపార్టెంట్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి గైస్. సో దిస్ ఈస్ ద సింపుల్ ట్రేడ్ ప్లాన్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక లైవ్ మార్కెట్ ట్రేడింగ్ కావాలన్నా ఆర్ లైవ్ మార్కెట్ అనాలిసిస్ కావాలనుకుంటే ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. సో రేపు మార్నింగ్ 9:30 నుంచి మినిమం 3:30 వరకు కూడా వీ విల్ కంటిన్యూ ద లైవ్. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగిడి సైనింగ్ ఆఫ్. జై హింద్.